హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో మనం పప్పుచారు ఎలా పెట్టాలో చూద్దామండి. ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో పప్పుచారు పెట్టి చూడండి, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని సైడ్ డిష్లో ఏదైనా ఫ్రై కానీ వడియాలు కానీ పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్లో ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లో 1/2 కప్ వరకు కందిపప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇది వెయిట్లో ఒక 80 గ్రామ్స్ ఉంటుందండి. ఇలా పప్పుని ఒకసారి నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులో మనం సగం ఉల్లిపాయ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. పప్పుచారులో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయకుండా ఇలా కుక్కర్లోనే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 3 మీడియం సైజ్ టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం. మీరు టమాటాలు కొంచెం పెద్ద సైజ్ వాడుతున్నట్టయితే 2 వేసుకోండి. ఇప్పుడు ఇందులో పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుందాం. ఒక 150 ml వేసుకోండి. పప్పులో కానీ పప్పుచారులో కానీ టమాటా క్వాంటిటీ కొంచెం పెంచుకొని చింతపండు క్వాంటిటీ తగ్గించుకొని యాడ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. ఇది వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు మెదిపే దాంతో కానీ లేదంటే ఇలా ఒక మ్యాషర్తో కానీ పప్పు అంతా కూడా బాగా మెదుపుకుందాం. పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా మ్యాష్ అయ్యే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మరీ పప్పు అంతా కూడా పేస్ట్ అయ్యేలా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులోంచి రసాన్ని తీసుకొని యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, ఒక 300 ml వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటాం కాబట్టి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకుందాం. ఈ స్టేజ్లోనే పులుపు, ఉప్పు కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో కాకుండా ఇలా పప్పుచారు మరుగుతున్నప్పుడే యాడ్ చేసుకోండి. కొత్తిమీరలో ఫ్లేవర్ అంతా దిగి చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వరకు బాగా మరిగిందండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 8 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే సన్నగా స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 3 ఎండుమిర్చి, 3 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత పప్పుచారులో వేసుకుందాం. తాలింపు వేసుకున్నాక ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. అంతేనండి, మన రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.